నేను చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఓకే, వేణుగోపాల్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. గజేంద్ర గారు 1500 కోట్ల రూపాయలు కావాలని శాంతిని బలి చేశారు విజయసాయి రెడ్డి. దీనికి సంబంధించి ఆవిడకి విజయవాడలో విలాలు ఇవ్వడం కానీ మామిడి తోటలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. దీని వెనకాల కర్త కర్మక్రియ అంతా కూడా విజయసాయి రెడ్డినే. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 1500 కోట్ల రూపాయల భూములను కొల్లగొట్టారు. ఇది వాస్తవం అంటారా కాదు అంటారా? ఇందులో ఎలాంటి వాస్తవం లేనప్పుడు శాంతిని సస్పెండ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దీని వెనకాల విజయసాయి రెడ్డి ఉన్నారు అన్న దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది అంటారు, లేకపోతే ఇది కేవలం కుట్రే అంటారా? ఇది రాజకీయ కుట్ర అని మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే అలాంటివి ఒకవేళ జరిగి ఉంటే ఆధారాలు ఉంటే ముందుకు తీసుకురండి, కోర్టులలో సబ్మిట్ చేయండి, లేదా మీడియా ముందుగా పెట్టండి. అప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకొని ఓఎస్ ఇతను ఇలాంటి అవినీతి చేశాడని అందరూ కూడా తెలుసుకునే అవసరం ఇది ఉంటుంది. అంతే తప్ప మనకి ఆధారం లేకుండా నోటికి వచ్చినట్లు లేదా రాజకీయం పబ్బం గడుపుకోవడానికి మనకి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అది ఇంకొక 6 సంవత్సరాలైనా కూడా అలానే ఉంటుంది. మీ దగ్గర ఇప్పటికీ కూడా చెప్తున్నాం, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి, ముందు పెట్టండి, తెలుసుకుంటారు అందరూ కూడా, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మేము చెప్తున్నది కూడా అదే. రెండో విషయం, ఇక్కడ 1500 కోట్లు ఇది అయిపోయింది, 1500 కోట్లు అక్రమంగా దోచేశారు అంటున్నారు కదా. ఒకవేళ 1500 కోట్లు దోచేస్తుంటే ఇప్పటి వరకు ఆ 1500 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్ళింది? విజయసాయి రెడ్డి ఖాతాలోకి వెళ్ళిందా, లేకపోతే శాంతి ఖాతాలోకి వెళ్ళిందా, లేకపోతే ఎవరైతే చెప్తున్నారు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిందా, నా ఖాతాలోకి వెళ్ళిందా? ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. మీరు దాని వదిలిపెట్టి ఎంతసేపు అయినా విజయసాయి రెడ్డి దోచేశాడు 1500 కోట్లు, లేదా శాంతి గారికి రాజీ చేశారు 1500 కోట్లు, ఇల్లాలు చేశారు, లేకపోతే మామిడి తోటలు చేసినారు, ఇంకోటి ఎందుకు అనవసరం ఆరోపణలు? దేనికి? ఎన్ని రోజులు మనం ఆరోపణ చేయగానే అది నిజమైపోదు. ఒక వ్యక్తి పైన మన ఆరోపణ, ఇప్పుడు నేను ఒక వ్యక్తి పైన ఆరోపణ చేస్తున్నానంటే కాస్త కూస్త నా దగ్గర ఎవిడెన్స్ పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా అయితే చట్టం ముందు దోషులుగా చేయాలనో ఆ విధంగా నా దగ్గర ఆధారం ఉంటే పర్వాలేదు. నేను రాజకీయంలో వచ్చినప్పటి నుంచి ఇలా బట్ట కాలడం, అలా మీద వేయడం, ఇలా కాలడం, అలా పైన వేయడం, ఇది ఎంతవరకు సమంజసం? రెండో విషయం, కూటమి నేతలు వ్యక్తిగత కుటుంబాల్లో మేము జోక్యం చేసుకోము అని అంటున్నారు కదా. మరి జగన్ గారి వాళ్ళ ఫ్యామిలీ మీద అది వ్యక్తిగత కుటుంబం యొక్క అంతర్గత విషయాల్లో వీళ్ళు ఏ విధంగా రచ్చ చేశారో మనకు తెలీదా? అంటే వీళ్ళకి సానుకూలంగా ఉంటే ఒక విధంగా, సానుకూలంగా లేకపోతే మరో విధంగా మాట్లాడేటువంటి 2 నాలుక ధోరణి ఈ కూటమి నేతలకి బాగా వెన్నెల్లో పెట్టినటువంటి విద్య. ఆ రోజు మా నాయకుడి పైన, మా నాయకుడి చెల్లెల గారి పైన, మా నాయకుడి తల్లి గారి పైన వీళ్ళు ఎటువంటి ఆరోపణలు చేసుకుంటే ఎటువంటి మాటలు మాట్లాడారో ఆ రోజు కుటుంబం గుర్తు రాలేదు, ఆ రోజు గుర్తు రాలేదు. కానీ ఇవాళ అన్నగారు మీరు 2 డిబేట్లు అవుతాయి, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. మీ నాయకుల పైన కూడా మేము కూడా మాట్లాడడానికి మీకు రోజు వారాలు నెలలో సంవత్సరం రాజకీయ పబ్బం రావు గారు మధ్యలో మాట్లాడడం సంస్కారం హీనంగా ఉంటుందండి. సంస్కారం ఉంటే మాట్లాడండి, ఊడిపోతే మాకు సంబంధం లేదు. సంస్కారం ఉంటే మాట్లాడండి, సంస్కారం లేదంటే ఎలా మాట్లాడటం మీ ఇష్టం. ఓకే, రావు గారు ఒక నిమిషం 1500 కోట్ల భూములకు సంబంధించి ఆయన ఏం క్లారిటీ ఇస్తారో చూద్దాము. గజేంద్ర గారు ఒక్క నిమిషం నేను మాట్లాడండి. అరే మీరు ఎన్నిసార్లు మీరే మాట్లాడుకుంటే మళ్ళీ మీరే పెట్టుకోవచ్చు మాట్లాడుతుంటే మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు? మేము అదే మాట్లాడుతున్నాం. నువ్వు అంత పెద్ద మనుషుకున్నావు, కొద్దిగా ఆలోచించే బుర్ర పెట్టి ఆలోచించా. అరే బుర్ర పెట్టి ఆలోచించు. గజేంద్ర గారు మాట్లాడుకుంటున్నావు, నీ గురించి చెప్పమంటావా? వ్యక్తిగత దూషణలు వద్దు. ముందర డాక్టర్ పట్టా పెట్టుకుని ఈ విధంగా మాట్లాడితే ఏం మాట చెప్పాలి? ఎందుకు డైవర్ట్ అవుతున్నాము? నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. శాంతి విషయాలు డిబేట్ జరుగుతుంది,
అవును ఏమన్నా మాట్లాడు. కుటుంబం విషయంలో వేలు పెట్టినారు. మరి గతంలో మీరు కుటుంబంలో పెట్టి వేలు పెట్టిన విషయం నేను చెప్తున్నా. మీరు ఏమని చెప్తున్నా? అంటే మీకు అనుకూలంగా కుటుంబం గురించి మాట్లాడినప్పుడు మీకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా, మీకు అనుకూలంగా లేకపోతే వేరే కుటుంబంలో చాలా వెళ్తాయి, అవన్నీ విషయం తర్వాత వెళ్తుంది. ఓకే రావు గారు, రావు గారు ఆయన సమయంలో ఆయన మాట్లాడినండి. రావు గారు ఆయనకి ఇచ్చిన సమయాన్ని ఆయన మాట్లాడినండి. రావు గారు దయచేసి ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. తనకి ఇచ్చిన సమయాన్ని తనకు మాట్లాడివ్వండి. మా సమాధానం చెప్పేది నువ్వు ఎందుకైనా పూజ అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను ఎందుకు డైవర్ట్ అవుతాను? సబ్జెక్ట్ లో తప్ప నేను డైవర్ట్ కాను. రావు గారు దయచేసి మీరు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. రావు గారు ఆయన సమయాన్ని ఆయన దయచేసి మాట్లాడివ్వండి. ఇంత హీనంగా రావు గారు మీకు వినిపిస్తుందా? ఆ మదన్ మోహన్ నుంచి మాట్లాడుతూ దాని గురించి మాట్లాడు. అరే మదము అనుగురించి మాట్లాడుతున్నా, నువ్వు మీకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా మాట్లాడుతున్నావు, అనుకూలంగా లేకపోతే వేరే విధంగా మాట్లాడుతూ చెప్తున్నా. ఓకే గజేంద్ర గారు రాజకీయ పబ్బం కోసం ఇవన్నీ చేస్తున్నారంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం అవసరం చెప్పండి. తురుము కాదు, నువ్వు పెద్ద తోపి అన్న తురుము కానివన్నా నువ్వు. ఓకే వ్యక్తిగత దూషణ వరకు వెళ్ళొద్దు గజేంద్ర గారు. మీరు కూడా రావు గారు దయచేసి మీరు హోల్డ్ లో ఉండండి. సబ్జెక్ట్ రాదు. ప్రజలు మాకు mandate ఏమే ఇచ్చారు. నువ్వు పట్టా పొందున్నావన్న అబద్ధాల్లో పిహెచ్డి పొందున్నారన్న మీరు, డాక్టరేట్ పొందున్నారు మీరు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. గజేంద్ర గారు వ్యక్తిగతంగా వెళ్ళొద్దని చెప్తున్నాను మీకు. గజేంద్ర గారు దయచేసి వ్యక్తిగతంగా వెళ్ళకండి మీరు. మరి నేర్పిస్తే మీ దగ్గర క్లాసులు తీసుకుంటాము. రావు గారు ఒక్క నిమిషం అండి. రావు గారు మీరు కూడా ఒక్క నిమిషం ఉండండి. గజేంద్ర గారు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కూటమి ప్రభుత్వం ఇవన్నీ తెర మీదకి తీసుకొస్తుంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంది? ఆల్రెడీ అధికారంలో ఉంది, 164 సీట్లతో అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కానీ వెనకాల కుట్రలు చేయవలసిన అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి ఉంది అంటారా? చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి, అందులో భాగంగానే మా నాయకుల పైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసుకుంటూ మా ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా నాయకుల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారో ఇప్పటికి కూడా అదే సాంప్రదాయం నడుస్తుంది. అందులో భాగంగా విజయసాయి రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టి, ఇరకాటం పెట్టి ఆయనకు ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి వీళ్ళు రాజకీయంలో కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతుందని మేము కాదు, ప్రజలందరూ కూడా భావించే పరిస్థితి ఉంది. ఒకవేళ వీళ్ళు రాజకీయం పబ్బం లేకపోతే ఆధారాలు తీసుకోవడం ఇప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టమనండి. ఇంకో ఇక్కడ 1500 కోట్లు ఈ విధంగా శాంతి గారికి లేదా ఈ విధంగా పలానా వ్యక్తుల మీద పేరు మీద ఈ 1500 కోట్లు డిస్ట్రిబ్యూట్ అయింది, ఈ విధంగా మార్చుకున్నారు, ఇక్కడ అవినీతి జరిగిందని తీసుకుపోయి హైకోర్టులోనో, సుప్రీంకోర్టులోనో, లేకపోతే జిల్లా కోర్టులోనో ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు కేసు ఫైల్ చేయమనండి. లేదా ఆరోపణలు తీసుకొని మీడియా ముందు తీసుకొచ్చి ఇంకో డాక్యుమెంట్లు ఇక్కడ ఈ విధంగా జరిగాయి, ఇగో ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నాయి, మేము ఉత్తగా మాట్లాడలేదు, ఆరోపణలు చేయడం లేదు, ఆధారం ఉన్నాయని చూపించమని చెప్పండి. అవన్నీ లేకుండా ఎంతసేపు అయినా నోటి మాటలతోటి మీడియా ముంగట కొన్ని మీడియాల్లో కూర్చొని మాట్లాడిన మాత్రాన అవి నిజాలు అయిపోవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే నమ్ముతున్నాం. మేము తప్పు చేయలేదు, మేము ధైర్యంగా ఉంటాం. రాబోయే ఎలక్షన్ లో కూడా మళ్ళీ మేము అధికారంలో రావడానికి మేము ఎటువంటి పోరాటాలు చేస్తాం, ఆ పోరాటాలు చేస్తాం తప్ప ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయడానికి మేము ముందు. ఓకే గజేంద్ర గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. రావు గారు చెప్పండి. కేవలం కుట్ర, రాబోయే ఎలక్షన్స్ లో గెలిపే తీసుకొని మేము పనిచేస్తాం కానీ ఇలాంటివన్నీ చేయమని చెప్పండి. లోకేష్ గారిది ప్రజా దర్బార్, అక్కడ మంచోడు, పిచ్చోడు, పొచ్చోడు అందరు కలవచ్చు. ఒక ప్రజా అక్కడ కలిసినప్పుడు ఆ బాధ ఇప్పుడు ఆ బాధ అర్థమవుతుంది మీకు, మీకు ఇప్పుడు అర్థమవుతుంది బాధ. ఒకటి నేను కూడా చెప్తాను వినండి. ఇప్పుడు నేను మీకన్నా అడ్డం పడేదానికి నాకు కూడా చాలా తెలివిలు ఉన్నాయి. ఒకటి, మీ దగ్గరకు వచ్చారు కదా, నారా లోకేష్ గారు కలిశారు కదా, ఆ సమస్య విన్నప్పుడు ఒక లీగల్ టీం ఉంటది కదా మీకు, నారా లోకేష్ గారికి లేదా పార్టీకి ఒక లీగల్ టీం ఉంటది కదా, ఆ డాక్యుమెంట్ అంతా తీసుకొచ్చి ఆ మదన్ మోహన్ రావు గారిని అక్కడికి పంపించి, అరే నాయన దీంట్లో ఎలాంటి ఏముందో చూసి చదివి అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకోసారి నా దగ్గర రాకుండా చూడండి, లేదా ఆ సమస్యని తీర్చే విధంగా ఆయనకి సజెషన్ ఇవ్వండి, ఆ సమస్యని ప్రాబ్లం చేయండి.